హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వైజాగ్ కంప్లీట్ టూర్ ప్లాన్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హౌ టు గో వైజాగ్. వైజాగ్ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్. నేను వరంగల్ నుండి వైజాగ్ అయితే వెళ్ళాను. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. 3 to 4 months ముందు బుక్ చేసుకుంటే మీకు ఫ్లైట్ కాస్ట్ అయితే తక్కువ పడుతుంది. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వైజాగ్ లో ఎక్కడ స్టే చేయాలి? వైజాగ్ లో ఆర్కే బీచ్ కి దగ్గరలో స్టే చేయండి. అక్కడ నుండి టూరిస్ట్ ప్లేసెస్ అన్ని దగ్గరలో ఉంటాయి. వీలైనంత వరకు రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది. బడ్జెట్ లో రూమ్ ప్రైసెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 500 to 5K. బీచ్ వ్యూ రూమ్స్ కావాలి అనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ 8K. ఫెసిలిటీస్ ని బట్టి రూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ లో చూసుకొని బుక్ చేసుకోండి. నేను ట్రిబో ట్రెండ్స్ ని అయితే సజెస్ట్ చేస్తాను, కాస్ట్ ఎక్కువైనా కూడా బాగుంటుంది. వైజాగ్ లో బైక్ రెంట్స్ గురించి తెలుసుకుందాం. వైజాగ్ లో అన్ని ప్లేసెస్ తిరిగి చూడటానికి మీకు బైక్ అయితే ఉపయోగపడుతుంది. ఇద్దరు కనుక వెళ్ళినట్లయితే బైక్ రెంట్ తీసుకోండి. ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే ఆటో మాట్లాడుకోండి. స్క్రీన్ పై చూస్తున్నట్లయితే మిస్టర్ బైక్స్ వాళ్ళు 500 నుండి స్కూటీ అండ్ బైక్ రెంట్కి ఇస్తున్నారు. స్క్రీన్ పై చూస్తున్నట్లయితే 2 weeks 3 weeks కి కూడా బైక్ రెంట్కి ఇస్తారు. ప్రైసెస్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. బైక్ రెంట్కి తీసుకునే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళండి. పెట్రోల్ మాత్రం మీదే. హెల్మెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. వాట్సాప్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 8 PM. వైజాగ్ లో ఏ ప్లేసెస్ ని చూడాలి? వైజాగ్ లో చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. వైజాగ్ లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ నేమ్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. మీకు టైం ఉంటే ఇవన్నీ ప్లేసెస్ తిరిగి చూడటానికి ట్రై చేయండి, లేదంటే వైజాగ్ ఫేమస్ ప్లేసెస్ ని చూడండి. ఫేమస్ ప్లేసెస్ లిస్ట్ కూడా నేను స్క్రీన్ పై ఇచ్చాను, చెక్ చేయండి. వైజాగ్ లో మొత్తం 17 బీచెస్ ఉన్నాయి. మీకు వీలైతే అన్ని బీచెస్ చూడటానికి ట్రై చేయండి, లేదంటే ఫేమస్ బీచెస్ అయితే చూడండి. వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి బెస్ట్ సీజన్ వచ్చేసి రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్. సమ్మర్ లో వైజాగ్ చాలా హాట్ గా ఉంటుంది. వైజాగ్ టూర్ ని డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. స్క్రీన్ పై చూపిస్తున్న అన్ని ప్లేసెస్ ని ఆర్డర్ వైజ్ గా ఇచ్చాను. సేమ్ ఇదే ఆర్డర్ వైజ్ గా అయితే విజిట్ చేయండి. ఈ ప్లేసెస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైమింగ్స్ నెక్స్ట్ వీడియోలో ఇచ్చాను, చెక్ చేయండి. డే 2 స్క్రీన్ పై చూపిస్తున్న ప్లేసెస్ అన్ని ఆర్డర్ వైజ్ గా అయితే విజిట్ చేయండి. ప్లేసెస్ టైమింగ్స్ ని బట్టి ఆర్డర్ అయితే ఇచ్చాను. డే 3 సింహాచలం అండ్ జూ పార్క్. ఈ రెండింటికి అయితే 1 day పడుతుంది. జూ పార్క్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కింద చూపించిన ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. వైజాగ్ లో జూ పార్క్ చూడాలనుకునే వాళ్ళైతే 4 days స్టే చేయాల్సి ఉంటుంది. జూ పార్క్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళైతే 3 days స్టే సరిపోతుంది. వైజాగ్ కి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ అరకుకి అయితే వెళ్తారు. వైజాగ్ లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ లో అరకు కూడా ఒకటి. అరకులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని స్క్రీన్ పైన ఇచ్చాను, చెక్ చేయండి. ఈ వీడియోలో నేను అరకులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే ఇస్తున్నాను. అరకు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే చేస్తాను. అరకు వైజాగ్ కి 114 kilometers దూరంలో ఉంటుంది. వెళ్ళటానికి 3 hours 15 minutes పడుతుంది. వెహికల్లో అరకు వెళ్ళాలనుకునే వాళ్ళు మిస్టర్ బైక్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వెహికల్ బుక్ చేసుకోవచ్చు. వైజాగ్ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత? స్క్రీన్ పై చూపిస్తుంది కేవలం ఎస్టిమేషన్ బడ్జెట్. మీకు ఇంకా తక్కువ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. అది మీరు తీసుకునే రూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.